హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దివి స్టోరీస్. ఇట్స్ మీ దివ్య. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే కంప్లీట్గా అయితే చూడండి. ఇది కంప్లీట్ డే ఇన్ మై లైఫ్ ఆఫీస్ వ్లాగ్ అనమాట. నేను అనంతపూర్ నుంచి హైదరాబాద్కి అయితే వచ్చేసాను. నిన్న నైట్ బస్ ఎక్కాను అండ్ మార్నింగ్ అయితే హైదరాబాద్ రీచ్ అయిపోయాను. నైట్ అంతా ట్రైన్ అయితే 1 hour లేట్గా అయితే రీచ్ అయింది హైదరాబాద్కి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఇంకా మార్నింగ్ దిగేసి ఇంకా సికింద్రాబాద్ వెస్ట్లో అయితే మెట్రో అయితే ఎక్కేసి ఇంకా నాది రాయదుర్గం అనమాట మెట్రో. ఇంకా అక్కడి నుంచి ఆఫీస్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. అండ్ ఆఫీస్ అవర్స్లో అయితే ఎంత బిజీగా ఉంటుందంటే మెట్రో అయితే ఎక్కకూడదని అలా అనిపిస్తుంది. ఫుల్ రష్ ఉంటారనమాట, ఒకరిపైన ఒకరు తొక్కేసుకుంటూ. అండ్ ఒక 2 మెట్రోస్ మారాను సికింద్రాబాద్ నుంచి. అండ్ ఇక్కడైతే ఆఫీస్కి వచ్చేసాను ఫైనల్లీ. అండ్ ఇక్కడికి రాగానే ఇక్కడ మనం క్యూలో అయితే ఇక్కడ బయట నిల్చుకుంటే ఇక్కడ మనకి బ్యాటరీ కార్స్ అనేది వస్తాయన్నమాట. ఈ బ్యాటరీ కార్స్లో మనం ఎక్కేసామంటే వాళ్ళు మన బ్లాక్ దగ్గర అయితే దింపేస్తారు. సో ఇంకా మన బ్లాక్ దగ్గర నుంచి ఇంకా మనం అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడికి ఆఫీస్కి రాగానే ఇంకా నేను ఫస్ట్ ల్యాప్టాప్ అంతా ఓపెన్ చేసుకొని ఫస్ట్ అటెండెన్స్, ఇంకా అవుట్లుక్లో ఏమైనా మెయిల్స్ ఇవన్నీ వచ్చున్న దానికి రిప్లై ఇవ్వడాలు ఇవన్నీ అయితే చూస్తూ ఉన్నాను అనమాట. ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి. అండ్ కొన్ని ఫామ్స్ ఇలాంటివి అయితే ఫినిష్ చేస్తూ ఉన్నాను. అండ్ నేనైతే కంప్లీట్ 9 months ఆఫ్ మెటర్నిటీ లీవ్ అయితే తీసుకున్నాను కదా. ఆఫీస్ వాళ్ళు అయితే 6 months ఇస్తారు. అండ్ నేనైతే 3 months ఎక్స్టెండెడ్ మెటర్నిటీ లీవ్ అయితే తీసుకున్నాను. ఆ 9 months తర్వాత మళ్ళీ ఆఫీస్కి బ్యాక్ అవ్వాలి అని అంటే ఏదో సమ్మర్ హాలిడేస్ తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళినట్టు ఏదో చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం అయితే చాలా భయంకరంగా ఉన్నింది ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలా అని చెప్పి. బట్ ఒక్కొక్కసారి తప్పదు, మన కెరియర్ కోసం మన జాబ్ కోసం వెళ్ళాలి అని చెప్పి నేనే పుష్ చేసుకున్నాను, నేనే మోటివేట్ చేసుకొని నేనే ఇంకా ఆఫీస్కి అయితే వెళ్తూ ఉన్నాను. ఒకటి ఏంటి అని అంటే నేను అనంతపూర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళడమే కష్టం అనమాట. అండ్ సేమ్ ప్లేస్లో ఉంటే మార్నింగ్ వెళ్ళేసి అండ్ ఈవినింగ్ ఇంటికి వచ్చేసేదాన్ని ఆఫీస్కి వెళ్ళేసి. ఇది ఒక్కటే కష్టం. ఇంకా ఆఫీస్ వర్క్ అంతా అయిపోయాక ఇంకా నాకైతే 4 o'clock అనమాట బస్ అనేది అనంతపూర్కి. అండ్ నేను ఒక్కసారి ఊబర్లో ర్యాపిడోలో ఎట్ ఎ టైం ట్రై చేశాను. ఒక్కొక్కసారి అస్సలు బుక్ అవ్వవు, చాలా స్లోగా ఉన్నది పీక్ అవర్స్లో. ఇంకా నాకు ఫైనల్లీ ఆటో బుక్ అయిందనమాట. ఇంకా నేనైతే ఆటో బుక్ చేసేసుకొని గచ్చిబౌలిలో నా బస్ స్టాప్ అనేది ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతున్నాను. నాకు కొంచెం ఇంకా అయితే టైం ఉన్నింది 4 o'clockకి. నేను ఇంకా ముందుగానే వెళ్ళిపోయాను. ఇంకా ఎండ భయంకరంగా ఉంది కదా. ఇంకా నేను అంతసేపు రోడ్లో ఉండలేక నాకు ఎదురుగానే మ్యాక్స్ ఉంటే ఇంకా లోపల కూడా కలెక్షన్ ఇలాంటివన్నీ చూద్దాము, వేదికకి ఏమైనా టీషర్ట్స్ కానీ షార్ట్స్ కానీ ఏమైనా తీసుకుందామని చెప్పి అయితే వెళ్ళాను. అండ్ అక్కడైతే కలెక్షన్ అయితే చాలా అయితే బాగుంది. బట్ నాకు రీసెంట్గా ఒకసారి చెన్నైలో షాప్ చేశాను అనమాట. సేమ్ కలెక్షన్ లాగే అనిపించింది మ్యాక్స్లో. అండ్ కొన్ని బాగున్నాయి అండ్ అవైతే నాకు అసలు నచ్చలేదు. ఇంకా నాకైతే ఇంకా వచ్చేసి కుర్తీస్ ఇలాంటివన్నీ అయితే చూస్తున్నాను. బట్ మాకు అనంతపూర్లో దొరికేదానికి ఇక్కడైతే చాలా పెద్ద కలెక్షన్ అయితే ఉన్నది. అనంతపూర్లో యాక్చువల్గా ఒక్కొక్కసారి చాలా గుడ్ కలెక్షన్ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఓకేగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి సేమ్ అదే కలెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడైతే కొన్ని పిల్లలకి కూడా అయితే చాలా బాగున్నాయి. నాకు వేదిక కంటే వేదిక కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి, ఒక 7 to 8 years వాళ్ళకి కలెక్షన్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ పక్కనే ఆకృతి కూడా ఉంటే ఒకసారి వెళ్ళైతే చూసాను అనమాట. నాకు బస్ రావడం ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఒక పికప్ బస్ అనమాట అది గచ్చిబౌలిలో. అక్కడైతే బస్ ఎక్కేసి అండ్ ఇంకొక డ్రాప్ పాయింట్లో ఇక్కడ కలడా ట్రావెల్స్ అనమాట. యాక్చువల్గా ఈ బస్ బుక్ చేసుకునేదానికి కూడా ఒక రామాయణం. యాక్చువల్గా మనకి ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉండడం వల్ల నేను ఫ్రైడే వచ్చాను ఆఫీస్కి. చాలా కాస్ట్ ఉండింది. అసలు బస్ అన్నీ కూడా సోల్డ్ అవుట్, టికెట్స్ అన్నీ కూడా దొరకలేదు. టికెట్స్ అన్నీ ట్రిబుల్ ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడు చేసుకునే ట్రావెల్స్వి కూడా చాలా త్రిబుల్ ఉన్నాయి. ఏపీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ ఏవి కూడా అయితే దొరకలేదు. అసలు చూపించట్లేదు బస్సెస్ అయితే. అసలు అంత ఇదిగా ఉన్నింది, అంత పీక్గా ఉన్నింది. ఇంకెంత డబల్ కాస్ట్ అయినా కానీ ఇంకా నేను చేసుకొని అయితే ఇంకా వచ్చేసాను అనమాట. ఇంకా చాలా ఫుల్ ఉన్నారు బస్లో కూడా. అండ్ ఇక్కడైతే ఫైనల్లీ నేను హైదరాబాద్లో పనుకున్నాను. ఇంకా ఆ బస్లో ఇంకా రాగానే ఇక్కడ అనంతపూర్ వచ్చాక లేసాను. వాళ్ళు ఫుడ్ అనగానే ఇంకా ఫుడ్కి ఒక 1/2 hour లేట్ అయితే అయింది. లేకపోతే ఒక 1/2 hour ముందుగా అయితే వచ్చేసేదాన్ని అనమాట. ఇంకా నేను ఆల్మోస్ట్ 11 కల్లా ఇంటికైతే రీచ్ అయిపోయాను. నన్ను ఫాస్ట్గా అయితే వచ్చేసింది బస్ అయితే. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా